శంకరపట్నంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులను ఎలుకలు కరవడంతో భయాందోళన చెందుతున్నారు. శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులకు ఎలుకలు గాయపరిచాయి. గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ పాఠశాలలోని విద్యార్థులకు ఎలుకలు కరిచిన విషయం వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తగిన చికిత్స చేయించడం జరిగిందని, విద్యార్థులందరూ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఎలుకలు రాకుండా నివారణ చర్యలు చేపట్టడంతో పాటు పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఫేస్ అని పెట్టుకున్నాను మేడం, ఫేస్ ఎక్స్పోజ్ హాస్టల్లో పిల్లలకు ఎల్జీ వచ్చిందనగానే ట్రీట్మెంట్ తీసుకున్నారనగానే ఇమ్మీడియట్ ఇక్కడికి వచ్చాను. నిన్న తెల్లవారుజామున 2:30 పిల్లలు ఎల్జీ వచ్చినట్టు తెలియగానే పొద్దున్న 10:30కు హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళకు సంబంధిత ఏం వచ్చిందని ఒకసారి ట్రీట్మెంట్ చేయించారు. అదే వచ్చి పిల్లలకి ఎంక్వైరీ చేశాను. పిల్లలకి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు, చిన్న కాట అయింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా డాక్టర్ చేశారు. ఎంతమంది? ఏ క్లాస్? 5 పిల్లలు వాళ్ళు కలిసినట్టు చెప్తుంది. చిన్న గాయాలు కూడా ఉన్నాయి, అవి చిన్నగా ఉన్నాయి. దానికి డాక్టర్ మద్దతు ఇచ్చారు. ఏ క్లాస్? 9th క్లాస్. నిన్న ఒక 9 మెంబర్స్ కేజీబీవీ స్కూల్ నుంచి ర్యాట్ బైట్తో రావడం జరిగింది. మేము వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఇట్లాంటి కేసెస్ రాకుండా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పడం జరిగింది. ఎలుకలు కరిచినాయని పిల్లలు న్యూస్ వచ్చింది. అయితే మా దగ్గర ఏం జరిగిందంటే మొన్న నైట్ పిల్లలు పడుకున్నప్పుడు ఎలుకలు కరిచినాయని తెల్లవారు చెప్పారు. నిన్న చెప్పగానే మాకు దగ్గరలో ఉన్న పిహెచ్సికి ఒక టీచర్ నుంచి పంపించాము. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ టీకా కూడా ఇప్పించినాము. ప్రస్తుతం పిల్లలు బాగానే ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 9th క్లాస్లో 5 పిల్లలు ఉన్నారు. ఒకరికి చేతుల మీద, ఇంకా మిగతా 4 కాలు దగ్గర. 10 మంది అని అంటారు కదా, చెప్పండి. ఆ పిల్లలతో మిగతా 5 వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ, జలుబు, దగ్గు లాంటివి, జ్వరం లాంటివి ఉంటే వాళ్ళతో కూడా వాళ్ళని పంపించడం జరిగింది. అందరూ ఒకేసారి వెళ్ళాలి. ఎలుకలు చొరబడడానికి రీజన్ ఏంటి మేడం? అంత పరిసరాలు పరిశుభ్రంగా లేవు? మరి పరిశుభ్రంగానే ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉన్నాము. గతంలో కూడా స్టోర్ రూమ్లో ఎలుకలు ఉంటాయని తెలిసినప్పుడు ఎలుకల బోన్ కానీ, ర్యాట్ ప్యాడ్స్ కానీ అన్నీ తెప్పించి ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. కుక్క కూడా చొరబడి కరిసిందట విద్యార్థిని, దీనిపైన మరి? అది లేదండి, అలాంటిది లేదు, అది అబద్ధం. కుక్కలు కరవడం అనేది లేదు. మాకైతే కోతుల బెడ అయితే ఉంది. దానివల్ల పిల్లలకి ప్రొటెక్షన్ కోసం లంచ్ టైంలో కానీ, స్నాక్స్ టైంలో కానీ, బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ టీచర్లు అక్కడ ఉంటారు.